అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి నాగశేషు. కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు ఆధునిక కవయిత్రులు అనేటువంటి పాఠ్యాంశం గురించి చర్చించబోతున్నాము. ఇది మొదటి సెమిస్టర్ విద్యార్థులకు నిర్దేశించినటువంటి పాఠ్యాంశము. ఇందులో 6 మంది అంటే కవయిత్రులు, స్త్రీవాద కవయిత్రులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి చర్చించబడుతుంది. మన తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక యుగానిది ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర. వస్తురీత్యా కానీ భాషరీత్యా కానీ అనేక కొత్త పుంతలు తొక్కింది. మరి మహిళా రచయితులు మన తెలుగు సాహిత్య చరిత్రలో ఇంతకు మునుపు లేరా అని అంటే 15వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు, అంటే తాళ్ళపాక తిమ్మక్క నుంచి వెంగమాంబ వరకు మనం గమనిస్తే పురుషులు వేసినటువంటి బాటలోనే వారు ప్రయాణం చేయడం జరిగింది. అంటే భక్తి శృంగార సాహిత్యానికి మాత్రమే వారు పరిమితమయ్యారు. ఆ తర్వాత 18వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి ఆధునిక యుగం ఏమైతే ఉందో అది ఒక రకంగా మనం చెప్పాలంటే 18వ శతాబ్దాన్ని మానవ హక్కుల శతాబ్దంగా మనము గుర్తించవచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ శతాబ్దంలో వస్తురీత్యా భాషరీత్యా అనేక కొత్త విషయాలన్నీ కూడా కొత్త విషయాలకి నాంది పలకడం అనేటువంటి ఏమైతే ఉందో అది జరగడం జరిగింది. ఇందులో ఆధునిక సాహిత్యం అంతా కూడా బ్రిటిషర్ల సాహచర్యంతో అనేక రకాలైనటువంటి ప్రక్రియలు, నూతన ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో పొడచూపడం జరిగింది. ఇందులో ఈ యుగంలో ఆవిర్భవించినటువంటివే భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, విప్లవ సాహిత్యము, దిగంబర సాహిత్యము, తిరుగుబాటు కవిత్వము, ఇలాంటి నూతన విధానమైనటువంటి ఆలోచనలతో వినూత్నమైనటువంటి ఆధునిక సాహిత్యం అనేటువంటి ఏమైతే ఉందో అది మొలకై అంకురించి వటవృక్షమై ఎదిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ కోవలో వచ్చినటువంటిదే ఈ స్త్రీవాదమైనటువంటి ఉద్యమం. ఈ స్త్రీవాద ఉద్యమంలో మనము ఇక్కడ ఎవరి నుంచి ప్రభావితమైంది అని చెప్పేసి మనం చర్చించుకుంటే ఫ్రెంచ్ విప్లవం ద్వారా వచ్చినటువంటి ఒక విప్లవం ద్వారా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ నారీమణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ హక్కుల కోసం వారు గలం విప్పడం అనేటువంటి ఏమైతే ఉందో అదే ఈ స్త్రీవాదమైనటువంటి ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్త్రీవాద ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మనకు నిర్దేశించినటువంటి పాఠ్యాంశంలో మొట్టమొదటిగా ఓల్గా అనేటువంటి వారు ఉన్నారు. ఈ ఓల్గా తీసుకున్నటువంటి సాహిత్యాన్ని మనం ఒకసారి చూస్తే మరి ఓల్గాకి ఇతర కవయిత్రులకి మనం తేడాలు గమనించినప్పుడు కానీ లేదంటే ఆధునిక సాహిత్యంలో ఓల్గా రాసినటువంటి స్వేచ్ఛ నవలని ఆ స్త్రీవాద ఉద్యమానికి ఒక నాంది నవలగా మనం చెప్పుకునేటప్పుడు అందులో ఏ అంశాలు కొత్తగా ఉన్నటువంటి విషయాల్ని చెప్పుకునేకపోతే చాలా సున్నితమైనటువంటి విషయాలు ఆ స్వేచ్ఛ నవల్లో చర్చించగలిగారు. అంటే ఓల్గా అనేటువంటి ఆమె సున్నితమైనటువంటి భావాల్ని పలికించేటువంటి విషయంలో కానీ సున్నితమైనటువంటి అంశాలని, స్త్రీల అంశాలని ఆమె చూసేటువంటి కోణంలో కానీ ఆమెని స్త్రీవాద సాహిత్యంలో ఒక అగ్రభాగాన్ని నిలబెట్టాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఎవరి ఓల్గా అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి ఆమె పరిచయంగా మనం తెలుసుకుంటే, ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి, కలం పేరు ఓల్గా. ఓల్గా వారి నాన్న పోపూరి వెంకట సుబ్బయ్య గారు కమ్యూనిజం పట్ల ఆకర్షితులైనటువంటి వ్యక్తి. కమ్యూనిజం అంటే అపారమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. ఆ అభిమానంతోనే తన 2 కూతురులో ఒక కూతురికి ఓల్గా అనేటువంటి పేరు పెట్టారు. ఓల్గా అనేటువంటి పేరు నది పేరు, రష్యాలో బారేటువంటి ఒక నది పేరే ఓల్గా. ఆ ఓల్గా పేరు పెట్టుకున్నటువంటి ఈ పోపూరి లలిత కుమార్ గారు తన కలం పేరుతోనే అందరికీ ప్రసిద్ధురాలైంది. ఈమె కోస్తాంధ్ర జిల్లాలోని గుంటూరు జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో 1950 నవంబర్ 27వ తేదీన పోపూరి వెంకట సుబ్బమ్మ అనే దంపతులకు జన్మించారు. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా గుంటూరులోనే జరిగింది. ఆ తర్వాత ఈమె తన విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత కొంతకాలం పాటు అధ్యాపకురాలుగా పనిచేశారు. అధ్యాపకురాలుగా పనిచేసిన తర్వాత పదవీ విరమణ పొందిన తర్వాత ఉషా కిరణ్ మూవీస్, ప్రఖ్యాత ఈటీవీ వారి ఉషా కిరణ్ మూవీస్లో ఈమె
పనిచేశారు స్క్రిప్ట్ రైటర్గా. ఆ తర్వాత ఆమె డైరెక్షన్లో కొన్ని సినిమాలు కూడా రావడం జరిగింది ఆమె కథలతో. ఆ తర్వాత ఈమె అస్మిత అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని సేవా కార్యక్రమాలను కూడా ఈమె చేపట్టడం జరుగుతుంది. నాటి నుండి నేటి వరకు ఈమె సాహిత్య రచన ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడితో కొనసాగుతూనే ఉందని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఈ సమాజం కేటాయించినటువంటి పనులకే స్త్రీ పరిమితం కాకోకుండా ఆకాశంలో సగం అన్నారు కదా, మరి అవకాశంలో కూడా సగం మేము కావాలి కదా అనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క స్త్రీవాద ఉద్యమం అనేటువంటి వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటున్నాము. సమాజంలోనూ కుటుంబంలోనూ పనిచేస్తున్నటువంటి చోట కానీ స్త్రీలు గురవుతున్నటువంటి అణచివేత, దోపిడీ పట్ల అవగాహనతో ఈ పరిస్థితిలో మార్పు రావాలని చెప్పేసి స్త్రీలే కాకుండా పురుషులు కూడా చేసినటువంటి ప్రయత్నమే స్త్రీవాదం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి మనకున్నటువంటి స్త్రీవాద రచయితలను ఒకసారి మనం అవలోకించి చూస్తే ఓల్గా, రేవతి, జయప్రభ, కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, విమల, జయ, ఈశ్వరి, సావిత్రి, మందరపు హైమవతి, గీత, పాటిబండ్ల రజని వీరంతా కూడా స్త్రీవాద సాహిత్యంలో పేరుగాంచినటువంటి కవయిత్రులుగా రచయితలుగా మనము చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనం ఓల్గా గారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి ఓల్గా గారు రాసినటువంటి రాజకీయ కథలు అనేటువంటివి ఏమైతే ఉన్నాయో 1993లో వచ్చినటువంటి కథలు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి కథలు. ఆ తర్వాత 1994లో స్వేచ్ఛ అనేటువంటి నవల రావడం జరిగింది. ఈ స్వేచ్ఛ అనేటువంటి నవల సాహిత్య ప్రపంచాన్ని ఒక కుదిపేసినటువంటి నవలగా మనం చెప్పుకోవచ్చు. ఎంత ప్రఖ్యాతిగాంచిందో అంతే వివాదం కూడా ఈ స్వేచ్ఛ నవలకు జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈమె సహజ అనేటువంటి నవల కావచ్చు. ఆ సహజ నవలలో అణచివేయబడ్డటువంటి ఈ స్త్రీలు ఎలా బయటపడనేటువంటి ఒక స్త్రీ చేసినటువంటి ప్రయత్నమే సహజ అనేటువంటి నవల సారాంశము. ఆకాశంలో సగము, మానవి, విముక్త కథలు ఇవన్నీ కూడా ఈ ఓల్గా రాసినటువంటి సాహిత్యంలో బాగా పేరుగాంచినటువంటి రచనలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే స్త్రీల పట్ల ఉన్నటువంటి ఒక లోతైనటువంటి సమస్యల్ని సున్నితంగా సాహిత్య ప్రపంచానికి చెప్పినటువంటి రచయిత్రిగా ఓల్గా నాటికి నేటికి ప్రఖ్యాతిగాంచిన రచయిత్రిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈమె రాసినటువంటి స్వేచ్ఛ నవల్లో స్వేచ్ఛ అంటే ఏంటి అనేటువంటి విషయాల్ని మనకు చెప్తూ అందులో అరుణ అనేటువంటి ఒక పాత్రని ఒక కథానాయక పాత్రగా తీసుకోవడం జరిగింది. అరుణ అనేటువంటి ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు, కష్టపడి చదువుకున్న తర్వాత ఆమె తన స్వశక్తితో ఎదిగి ఉద్యోగం కూడా సంపాదించుకుంటుంది. ఒక కళాశాలలో అధ్యాపకురాలుగా ఎదుగుతుంది. ఆ అధ్యాపకురాలుగా ఎదిగినటువంటి ఆమెకి ఒక ప్రేమించినటువంటి ఒక ప్రకాష్ అనేటువంటి అతనితో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ముందు తన బాల్యంలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో ఏ విషయాలు అయితే పంచుకున్నప్పుడు వాళ్ళు అవరోధాలు ఏర్పరిచారో ఆ అవరోధాల నుంచి అడ్డుకట్టల నుంచి బయటపడాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క అరుణ అనేటువంటి పాత్ర స్వేచ్ఛ కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అంటే శాంతి కోసం యుద్ధం చేసినట్లు లాంటిది. స్వేచ్ఛ పొందడానికి నాకు అడ్డుగా మా నాన్న అడ్డుపడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఒక పెళ్ళి అనేటువంటి ఒక సాధనాన్ని ఆమె ఎంచుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. అంటే పెళ్ళి అయితే నేను స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పేసి ఆమె అనుకునేసి ప్రకాష్ అనేటువంటి అతనితో పెళ్లి చేసుకునేసి ఆ ప్రకాష్తో హనీమూన్ అనేటువంటిది ఏమైతే ఉందో దానికి ఏమాత్రం ప్లాన్ కూడా చేసుకోకుండా ఆమె తన భర్త అయినటువంటి ప్రకాష్తో మొదటి కలగతోనే గర్భవతి అవుతుంది. ఆ విషయాన్ని ఉమా అనేటువంటి తన స్నేహితురాలతో చెప్పినప్పుడు ఈమెను మందలిస్తుంది. నువ్వు ఏ విధమైనటువంటి ప్లాన్ వేసుకోకుండా నువ్వు ఈ యొక్క గర్భవతి అనేటువంటి ఏమైతే ఉందో అది కావడం అనేటువంటిది చాలా తప్పు పని చేస్తున్నావు. ఈ విషయాన్ని నువ్వు ప్రకాష్తో చెప్పు అని చెప్పి ప్రకాష్తో చెప్పి అబార్షన్ చేయించుకొని అంటే అబార్షన్కి ప్రకాష్ ఒప్పుకోవడం అనేటువంటి ఒక ఉద్దేశంతో అతనికి చెప్పకుండా తర్వాత ఆ పురుషాధిక్యంతో ప్రకాష్ కూడా దాన్ని అడ్డుకోవడం అనేటువంటి ఏమైతే అది జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ అరుణ ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డకు తండ్రికి భార్యకి అంటే అరుణకి జరిగేటువంటి ఒక సంఘర్షణ అనేటువంటి ఏమైతే ఉందో ఆ సంఘర్షణలో పూర్తిగా తన స్వేచ్ఛని కోల్పోతుంది. అంటే ఏ స్వేచ్ఛ కావాలని చెప్పేసి తను పెళ్లి చేసుకుంటుందో ఆ స్వేచ్ఛ నుంచి దూరం అయిపోతుంది ఆ యొక్క అరుణ అనేటువంటి పాత్ర. అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక స్త్రీ పాత్ర అనేటువంటి ఆ అరుణ
తాను ఎన్ని అవరోధాలు ఎదుర్కొని తను అభివృద్ధి సాధించగలదని చెప్పడానికి నిదర్శనంగా అరుణ పాత్ర కనిపిస్తుంది. కళాశాలలో పనిచేసేటప్పుడు జీతం పెంచుకోవడానికి చిన్న ఒక ఉద్యమం చేస్తామని చెప్పేసి అన్నప్పుడు ఆ ఉద్యమానికి భర్త సహకారం ఉండదు. మేము ఉద్యమించి జీతం పెంచుకుంటామంటే సరే పెంచుకోండి, పెరిగిన జీతమైనా కూడా నా చేతికే వస్తుంది కదా, ఉద్యమం మీది ఆదాయం నాకు అని చెప్పే ధోరణిలో ప్రకాష్ మాట్లాడడం అంటే ఏది చేసినా అంతిమంగా ఆర్థికంగా నా దగ్గరికే రావాలి కదా, ఆ ఆర్థిక వనరులు ఏమైతే ఉన్నాయో అవన్నీ నా చేతిలో ఉన్నాయి కదా అనేటువంటి ఒక గర్వము ఆ ప్రకాష్లో కనిపిస్తుంది. సరే ఆ ఉద్యమానికి సిద్ధమయ్యి ఆమె ఉద్యమించి ఆ జీతం పెంచుకుంటుంది. ఆ క్రమంలో కళాశాలలో అంతమంది ఉన్నా కూడా అరుణ ఫోటో మాత్రమే పేపర్కి ఎక్కుతుంది. సో ఆ పేపర్కి ఎక్కినప్పుడు అరుణతో గొడవ జరుగుతుంది ప్రకాష్కి. ఇంతమంది అధ్యాపకులు కళాశాలలో పనిచేస్తుండగా కేవలం నీ ఫోటోనే రావడానికి కారణం ఏంటని చెప్పేసి గొడవ దిగుతాడు. ఒకరోజు కళాశాలలో మీటింగ్ ఉంటుంది. అదే సమయంలో అరుణ కూతురికి బాలేకున్నప్పుడు నేను కళాశాలలో మీటింగ్ ఉందని చెప్పేసి అని వాళ్ళ అత్తగారికి ఆ అమ్మాయికి ఏ మందులు వేయాలా, ఏ మాత్రలు ఇవ్వాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళ అత్తగారికి సర్ది చెప్పి ఆమె వెంటనే కళాశాలకి పయనమయ్యే సందర్భంలో ప్రకాష్ అడ్డుపడతాడు. ఎలాగైనా కూడా ఈమెను ఆ మీటింగ్ పంపకూడదని చెప్పేసి ఉద్దేశంతో అడ్డుపడి మనం ఈరోజు సినిమాకి వెళ్తున్నాము అంటాడు. ఇదేం కోరికండి, ఇప్పుడు సినిమాకి వెళ్ళడిపోయింది, ఒంట్లో పాపకు బాగలేదు, నాకేమో ఆఫీస్లో మీటింగ్ ఉంది అంటే లేదు మనము సినిమాకి వెళ్తున్నామంట. ఆమె ధిక్కరించి కళాశాలలో మీటింగ్కి అటెండ్ కావడము, అదే సందర్భంలో పాపకు చాలా సీరియస్ కావడము, సీరియస్ అయినటువంటి ఆ పాపని హాస్పిటల్కి తన అత్తగారును తన భర్తగారు అయినటువంటి ప్రకాష్ తీసుకెళ్లడము, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చూస్తే తలుపు వేసి ఉండటంతో హుటాహుటిన మళ్ళీ ఆసుపత్రికి పోవడము, ఆసుపత్రి నుంచి మళ్ళీ ఇంటికి రావడం, ఇంటికి వస్తే సూటిపోటి మాటలతో తన్ను బాధ పెట్టడము, నువ్వు రోడ్ల మీద తిరిగేదానివి కాబట్టి నీకేమర్థం అవుతుంది, నీకు బాధ్యత లేదని చెప్పేసి ప్రకాష్ తిట్టడం, మందలించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఒక్కరోజు పాపను మీటింగ్ ఉందనే కారణంతో కాస్త పట్టించుకోకపోయేసరికి నీకెంత కోపం వచ్చింది, నేను ఎన్ని నిద్రలేని రాత్రులు ఈ అమ్మాయి కోసం నేను గడిపాను, నువ్వు బాగా గొరకబెట్టి నిద్రపోతుంటే నేను చూసుకున్నా కదా, ఇన్ని రోజులు లేనిది నీకు ఎందుకు ఈ ఆవేశం అని చెప్పేసి ఆ యొక్క అరుణ అనేటువంటి ఆమె ప్రకాష్తో గొడవ పడుతుంది. సో ఈ విధంగా అంటే స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ లభిస్తే చాలు, తన ఇష్ట ప్రకారం తను జీవించవచ్చు అని చెప్పేసి కలలు కన్నటువంటి అరుణకు చివరికి చుక్కెదురవుతుంది. అంటే ఏ స్వేచ్ఛ కోసం పాకులాడి, ఏ స్వేచ్ఛ కోసం పోరాడి, ఏ స్వేచ్ఛ కోసం కోరి ఆమె కుటుంబం నుంచి బయటపడుతుందో, తండ్రి దిగ్బంధనం నుంచి బయటపడుతుందో, అలాంటి స్వేచ్ఛను కోల్పోయి బతకాల్సిన పరిస్థితి ప్రకాశం ఇంట్లో తనకు కలిగినందుకు బాధపడుతుంది. చివరికి ఆ బిడ్డని, భర్తని, తండ్రిని అందరినీ కూడా తన ఆ స్వేచ్ఛ కోసం వదిలించుకుంటుంది. ఈ విధంగా అరుణ అనేటువంటి పాత్ర మనకు స్వేచ్ఛ కోసం దేన్ని కోల్పోతారు స్త్రీలు, ఆర్థిక స్వాతంత్రం ఒకటి ఉంటే చాలా అనేటువంటి అనేక ప్రశ్నల్ని ఈ స్వేచ్ఛ అనేటువంటి నవల మనతో వేస్తుంది. అంటే పాప పూర్తిగా నా సొంతం, అంటే కన్నటువంటి కన్నతల్లికి కూడా పాపలో భాగం లేనటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఈ మగవారి ఆలోచనలో ఉంది అనేటువంటి విషయాన్ని మనకు ఈ స్వేచ్ఛ నవల్లో ఓల్గా గారు చెప్పడం జరుగుతుంది. పూర్తిగా పాప నా సొంతము, పూర్తిగా నా ఆస్తి అనేటువంటి భావంతో ప్రకాష్ చూసినప్పుడు అరుణకు ఎక్కలేని బాధ కలుగుతుంది. అందుకోసమే ఈ స్వేచ్ఛ కోసము భర్తని, తండ్రిని, పాపని అందరినీ కూడా వదులుకుంటుంది. ఇదే ఈ ఒకసారి పేపర్లో వచ్చినటువంటి గొడవకే ఇంత చేస్తాడన్నప్పుడు ఒక అమ్మాయికి మానభంగం జరిగి ఉంటుంది. అంటే ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికని తను ఒక ప్రదేశానికి వెళ్ళాల్సి ఉంటుంది. భర్త అనుమతి ఇవ్వడనేటువంటి ఉద్దేశంతో ఆమె వేరే ఏదో పెళ్ళి ఉందని చెప్పేసి దొంగగా అబద్ధం మాటలు చెప్పేసి తన పాపను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. ఈ విషయం తెలిస్తే ఎక్కడ ఇబ్బంది పెడతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆమె చెప్పకుండా చేస్తుంది. అంటే ఈ దృశ్యం తన కళ్ళకు వచ్చినప్పుడల్లా నేను అబద్ధం చెప్పానే, అంటే కనీసం నా ఇష్ట ప్రకారం నేను ఒకరిని కనీసం ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి కూడా నాకు స్వేచ్ఛ లేదనేటువంటి ఉద్దేశంతో బాధపడుతుంది. కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ కోసం పోరాటం చేసినటువంటి మహిళగా మనకు అరుణ దొరుకుతుంది. అరుణ స్నేహితురాలు ఉమాగారు, కమలమ్మ, వరలక్ష్మి, సుగుణ అనేటువంటి పాత్రలన్నీ కూడా ఇందులో బాగా మదనబడినటువంటి పాత్రలుగా మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా సంగమ్మ అనేటువంటి ఒక ఆమె ఉంటుంది. ఆ సంగమ్మ 15 సార్లు ఆమె అత్యాచారం చేయించుకోబడుతుంది. అలాంటి ఒక పాత్రల్ని కూడా మనకు ఈ స్వేచ్ఛ అనేటువంటి నవల్లో
మనకు కనిపిస్తాయి. ఇంకా ఈమె కాకోకుండా కొండేపూడి నిర్మల గారు అనేటువంటి వారు మనకు ఈ స్త్రీవాద సాహిత్యంలో కనిపించేటువంటి వారు. ఈమె కొండేపూడి నిర్మల గారు హైదరాబాద్లో 1957లో జన్మించారు. 1977లో విజయవాడలో మారిస్టెల్లా కళాశాలలో BA డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం వీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1998లో శత్రుస్పర్శ అనేటువంటి కథల సంపుటిని వీరు ప్రకటించారు. ఒక రకంగా ఈమె కథలన్నీ తీసుకుంటే ఆధునిక మహిళ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉందో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఈ యొక్క కొండేపూడి నిర్మల గారు చెప్పడం జరిగింది. ఆమె కథల్లో ముందు కవిత్వం రాశారు, ఆ తర్వాత కథలు రాశారు. కవిత్వంలో తీసుకుంటే కనుక మనకు 1988లో వచ్చినటువంటి సందిగ్ధ సంధ్య, 1990లో వచ్చినటువంటి నడిచే గాయాలు, ఇవన్నీ కూడా మనకు ఈ కవిత్వంలో ఉన్నటువంటి విషయాలు తెలియజేస్తాయి. యుద్ధ శిశువు అనేటువంటి ఒక ఖండికను మనం గమనించి చూస్తే, మీ అఖండ పరిశోధనలన్నీ కలిసి తుదకి అంగుళమంతైనా లేని నా ఉనికి మీద కత్తులతో కటార్లతో దాడి చేయడానికేనంటే, ఆటవికమైన శిశుహత్యల్ని దశల వారీగా సులభతరం చేయడానికేనంటే మీ మరుగుజ్జుతనం ఏమిటో తెలుస్తుంది. మీరు కనుక్కున్నటువంటి సైన్స్ అంతా కూడా మా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డని నులిపేసేదాని కోసమైతే మీ మరుగుజ్జుతనం, మగవారి మరుగుజ్జుతనం ఆలోచనలు అర్థమవుతాయని చెప్పేసి బాధతో చెప్పినటువంటి కవిత్వం. అత్యాచారం అంటే ఏమిటో ఈ కప్పెల తక్కెడ అనేటువంటి కవితలో చెప్తూ, అత్యాచారం అంటే ఏమిటో తెలియక ఆ పిల్ల ఇల్లు దాటి ఉండవచ్చు. అంటే చిన్న చిన్న అమ్మాయిలను కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం పేపర్లోనూ న్యూస్లోనూ వింటుంటాము, అత్యాచారం చేస్తున్నారని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా వినిపిస్తుంది. కాబట్టి అత్యాచారం అంటే ఏమిటో తెలియక అమ్మాయి బజార్లో అడుగు పెట్టిండవచ్చు, ఇల్లు దాటిండవచ్చు అంటారు. అత్యాచారం అంటే ఏమిటో తెలిసేటప్పటికే ఆ పిల్లను వాళ్ళు బలవంతాన చంపేసినా ఉండవచ్చు. కాబట్టి ఆ అమ్మాయికి అత్యాచారం అనేటువంటి తెలిసేలోపు ఆ అమ్మాయిని చంపేసి ఉండవచ్చు అని చెప్పేసి తన కవిత్వంలో చెప్తుంది. గోడల మధ్య నుజ్జైన జీవితాన్ని అరచేతిలోకి తీసుకుని లాలించుదామంటే చిత్రంగా నా చేతుల మీద గోడలే. గోడల మధ్య నుజ్జైన జీవితాన్ని అరచేతిలోకి తీసుకుని లాలించుదామంటే చిత్రంగా నా చేతుల మీద కూడా గోడలే. నాకు ఎక్కడ చూసినా అడ్డుగోడలే ఉన్నాయి, కానీ నేను ఇంకెవరిని పోషించేది, ఎవరిని లాలించేది అనేటువంటి అర్థంతో ఆమె బాధపడినటువంటి కవిత్వం. అలాగే స్త్రీ ఏ విధంగా అణచివేతబడింది అనేటువంటి ఒక సున్నితమైనటువంటి విషయాన్ని తన కవిత్వంలో చెబుతూ, పుట్టకముందే నువ్వున్న చీకటి జోలపాటకి తెల్లటి రబ్బరు చెయ్యి దూసుకొచ్చినప్పుడు అమ్మకు తెలియకుండా అమ్మ పేగులో దొరికిపోగానే చేతకాని కన్నీళ్ళ వడ్ల గింజలై గొంతులో జారాయి కొన్నిసార్లు, చేతైన కన్నీళ్ళే భయరహస్యాలు నేర్పాయి అన్నిసార్లు. పుట్టబోయే బిడ్డను కూడా పిండంలోనే చంపేస్తున్నటువంటి విషయాన్ని మనకు ఇక్కడ ఈమె కవితలో చెప్పడం జరిగింది. ఇంకా మీడియా గురించి చెప్తూ, మీడియా ఇంకా ఆడాళ్ళు అడుగుపెట్టని అయ్యప్ప కొండలానే ఉంది, తలమాసిన వాళ్ళతో కిటకిటలాడే క్షుర కర్మశాలలా ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆడవారికి కనీసం మూగవారు గుడ్డివారన్న నయము వాళ్ళ భావాలను, వాళ్ళ చేష్టలను, వాళ్ళ హావభావాల ద్వారా చెప్పుకోగలుగుతారు. కానీ స్త్రీకి గొంతుండి కూడా తను చెప్పుకోలేని పరిస్థితిని వివరిస్తూ ఆలోచించు అనేటువంటి కవితలో, ఒక మూగవాడు నయం ఆత్మను అవసరానికి మేక్కొట్టి శతాబ్దాల నిశ్శబ్దంగా గట్టుకట్టుకొనిపోయిన నీకంటే వాడు గొంతు ఊబిలో కూరుకుపోయిన మాట కోసం యుద్ధబేరిలా మోగుతాడు. ఒక గుడ్డివాడు నయం స్పర్శ జ్ఞానం కోల్పోయిన చూపులతో దోపిడీ శక్తుల వైపు కళ్ళు మూసుకొని నమస్కరించే నాకంటే. గుడ్డివాడైనా మేలు, చెవిటివాడైనా మేలు, కానీ నేను అంటే ఇక్కడ ఒక స్త్రీ అనేటువంటి ఏమైతే ఉందో తన ఆవేదన చెప్పుకోలేని స్థితిని ఇక్కడ తెలియజేస్తుంది. ఇలా ఈమె రాసినటువంటి సందిగ్ధ సంధ్యకు ప్రీవర్స్ ఫ్రంట్ అనేటువంటి పురస్కారం కూడా 1988లో దొరికింది. ఈ కొండేపూడి నిర్మల గారు శత్రుస్పర్శ కథల సంపుటి వేశారని చెప్పేసి మనం ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము. ఆ శత్రుస్పర్శలో సమకాలీన జీవితాలు ఏమైతే ఉన్నాయో ఆ జీవితాలన్నింటినీ కూడా చిత్రించేటువంటి కథలుగా మనం చెప్పుకోవచ్చు. అందులో పురుగు అనేటువంటి కథ తీసుకుంటే, మగవారు పైకి బాగా కనిపించిన పెద్ద మనుషులు కనిపించినా కూడా వారి అంతర్లీనంగా వారిలో ప్రవహించేటువంటి ఆలోచనల మరుగుజ్జుతనాన్ని తన ఆ యొక్క పురుగు కథలో చెప్పడం జరిగింది. ఇంకా అలాగే అబద్ధం కానీ, జరీ అంచు తెలచీర కానీ, ఇవన్నీ కూడా స్త్రీల ఆవేదనల్ని, స్త్రీలు పడేటువంటి ఒక ఆ యొక్క
మనోవేదనని తెలియజేసేటువంటి విషయాలే. అంటే పురుషుడు స్త్రీని బాధించక్కర్లేదు, కొట్టక్కర్లేదు, బలవంతంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. తన చేష్టలతో, తన చూపులతో, తన చిటికెన వేలు కూడా సైగ చేయకుండానే మానభంగం ఎలా చేయగలడు పురుషుడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తన శత్రుస్పర్శలో చెప్పడం జరిగింది. ఈమె కాకుండా ఇంకా మనకు ఈమెతో పాటు అబ్బూరి ఛాయాదేవి గారు, కనపర్తి వరలక్ష్మమ్మ గారు, విమల గారు, వీరందరూ కూడా స్త్రీవాద సాహిత్యానికి ఎంతో సేవ చేసినటువంటి వారు. కనపర్తి వరలక్ష్మమ్మ గారు తీసుకుంటే ప్రముఖమైనటువంటి, అంటే అప్పటికి స్త్రీవాదం అనేటువంటి ఒక ముద్ర వేయకపోయినా కూడా ఈనాడు స్త్రీవాదులు ఏమైతే వేటి మీద అయితే నిరసన తెలియజేశారో వాటన్నిటినీ కూడా కనపర్తి వరలక్ష్మమ్మ గారు ఎప్పుడో తన సాహిత్యం మొత్తము చెప్పుకుంటూ వచ్చారు. ఆడవారు చెప్పులేసుకొని వీధుల్లోకి నడిచేటువంటి పద్ధతిని తప్పుపట్టేటువంటి కాలంలో ఆమె రచనలు చేశారంటే ఎంత గొప్ప వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చో మనకు ఇక్కడ అనిపిస్తుంది. దాదాపు ఈమె కనపర్తి వరలక్ష్మమ్మ గారు 50 కథలు రాశారు, 1-2 నవలలు రాశారు. అలాగే ఈమె రాసినటువంటి వాటిలో శారద లేఖలు అనేటువంటి ఏమైతే ఉన్నాయో ఆ శారద లేఖలు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటివి. ఇంకా మా చెట్టు ముచ్చట్లు అనేటువంటి విషయాలు కూడా ఈ వరలక్ష్మమ్మ గారు చేసినటువంటి రచనలో బాగా ప్రఖ్యాతిగాంచినటువంటి. ఈమెకి గృహలక్ష్మి స్వర్ణ కంకణము, తర్వాత స్వర్ణ పథకం అనేటువంటి కూడా ఈమె సాహిత్యానికి మెచ్చి ఇచ్చినటువంటి బహుమానాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈమె తర్వాత కథలు కూడా రాశారు. లేఖా సాహిత్యం ఈమె సాహిత్యంలోకెల్లా బాగా పేరుగాంచినటువంటివి. ఈమెకు అత్యంత కీర్తిని ఆర్జించి పెట్టినటువంటి రచన ఏదైనా ఉందంటే దాని పూర్తిగా శారద లేఖా రచనలతో ఈమె పాఠక లోకంలో ఒక పదిలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా జయప్రభ గారు తీసుకుంటే ఒక వాడివేడి బాణాలతో సందిగ్ధం చేయబడినటువంటి ఒక గొప్ప కవయిత్రిగా ఈమె చెప్పుకోవచ్చు. అంటే స్త్రీల అభ్యున్నతి కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు జయప్రద గారు కూడా ఒకరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈమె లోహిత అనేటువంటి పత్రికని కొండవీటి సత్యవతితో కలిపి ఆమె సంపాదకత్వం వహించారు. ఈమె రాసినటువంటి యశోధర వగపెందుకే, చింతల నెమలి, యుద్ధోన్ముఖంగా, క్షణక్షణ ప్రయాణం అనేటువంటిది, ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది, భావకవిత్వంలో స్త్రీ, ఇవన్నీ కూడా ఈమె రచనల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సూర్యుడు కూడా ఉదయిస్తాడనేటువంటి కవితా సంపుటి ఈమెది బాగా పేరుగాంచినటువంటిది. శృంఖలాలు తెంచుకొని అంధకారం చీల్చుకొని తరతరాలుగా మిమ్ముల నుంచి మీ స్వేచ్ఛను దోచుకున్న సంఘపు దౌర్జన్యంపై తిరుగుబాటు చేయండి, తలెత్తుకు నడవండి అని చెప్పేసి సూర్యుడు కూడా ఉదయిస్తాడనే కవితా సంపుటిలో ఈమె పిలుపునిచ్చారు. రగులుతున్న ఆవేశాన్ని ఆరనీకు, చైతన్యపు తూర్పులా ప్రజ్వలిల్లు, అప్పుడు బిగిసిన నీ పిడికిలి మాటున సూర్యుడు కూడా ఉదయిస్తాడని చెప్పేసి చెప్పినటువంటి కవయిత్రి జయప్రభ గారు. ఈమె 1988లో ప్రచురించినటువంటి వామనుడి 3వ పాదం అనేటువంటి కవితలో చూపులు అనేటువంటి ఒకటి ఉంది. బయట కొంగును చూస్తే నాకెందుకో పాతివ్రత్యం గుర్తొస్తుంది, భుజాల కిందకి వేలాడే దిబండల అదెప్పుడూ నా స్వేచ్ఛను హరిస్తూనే ఉంటుంది. ఆ పైట నన్ను ఎప్పుడు కూడా నేను ఫలానా అని నన్ను గుర్తు చేస్తూనే ఉంటుందని చెప్పేసి ఆమె తన కవిత్వంలో వాపోయినటువంటి సంఘటనలు మనకు జయప్రద కవిత్వంలో కనిపిస్తాయి. అలాగే ఇంకొక ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది అనేటువంటి కవిత్వంలో సరిహద్దులు గీసుకున్నవి మనుష్యుల స్వార్థాలు కానీ, దూకే సెలయేర్లు కావు, అడవులు జలపాతాలు కావు, ఇక్కడ కురిసే వర్షం ఎక్కడిది అని చెప్పేసి అంటుంది. ఆమె తర్వాత ఇంకా అబ్బూరి ఛాయాదేవి గారు అంటేనే మనకు గుర్తుకు వచ్చేటువంటి రచన బోన్సాయి బతుకు. ఆ బోన్సాయి బతుకులో స్త్రీల మరుగుజ్జు జీవితాలని చిత్రించేటువంటి కథ ఆ బోన్సాయి బ్రతుకు అనేటువంటి. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం కావడంతో పాటు 10వ తరగతి విద్యార్థులకి కన్నడ ప్రాంతంలోనూ తెలుగు ప్రాంతంలో కూడా పాఠ్యాంశంగా చేర్చినటువంటి గొప్ప కథ ఆ బోన్సాయి మొక్క అనేటువంటి కథ. ఇంకా విమల గారు తీసుకుంటే విమల గారి వంటిల్లు కవిత చెప్పకుండా చదవకుండా మనం స్త్రీవాద సాహిత్యాన్ని, స్త్రీవాద కవిత్వాన్ని మనం పూర్తి చేసినట్టు అనిపించదు. అన్నంలో ఆవకాయ లేకుంటే ఎలా ఉంటుందో విమల గారి వంటిల్లు తలుచుకోకుండా మనము ముందుకు వెళ్ళలేమని చెప్పేసి మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరూ స్త్రీవాద రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్త్రీలకు దక్కాల్సినటువంటి హక్కుల కోసం
పోరాటం చేసినటువంటి వాళ్ళే, ఆ పోరాటాల్లో ప్రత్యక్ష పోరాటంగా చేసినటువంటి వాళ్ళు, అంటే తాను రాసినటువంటి దానికి కట్టుబడి ఉండి ప్రత్యక్ష కార్యాచరణ కోసం దిగినటువంటి వారిలో మనకు ఓల్గా గారు ముఖ్యంగా మనకు కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా స్త్రీల హక్కుల కోసం నాటి నుండి నేటి వరకు కూడా కష్టపడుతున్నటువంటి వారే, నిలబడుతున్నటువంటి వారే, ఆచరిస్తున్నటువంటి వారే అని చెప్పేసి చెప్పచ్చు. అడవి ఉప్పొంగిన రాత్రి అనేటువంటి విమల గారి కవిత్వంలో తీసుకుంటే, ఓ పునరుత్పత్తి పరికరమా, నీ కలల ప్రపంచంలోకి ఎప్పుడూ స్వేచ్ఛా పుష్పాల్ని మోసుకురారు. నీకెవరు స్త్రీకి ప్రపంచంలో ఏ దేశము కూడా స్త్రీకి తనంతటికి తానే హక్కులు కల్పించినటువంటి దేశం కానీ పురుషుడు కానీ లేడు. కాబట్టి నీ కలల ప్రపంచంలోకి ఎవడూ కూడా స్వేచ్ఛా పుష్పాలని మోసుకురారు, నువ్వే వాటిని సంపాదించుకోవాలి, సాధించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో పిలుపునిచ్చినటువంటి కవయిత్రిగా మనకు విమల గారు కనిపిస్తారు. ఎంత అద్భుతమైంది ఈ వంటగది, రుచులుగా పరిమళాలను వెదజల్లుతూ తెరిచిన తినుబండార దుకాణంలా ఎంత నోరూరిస్తుందో. మొదట గాలం వేస్తుంది, తర్వాత ఆ మహిళ అనేటువంటి వాళ్ళు, ఆడవాళ్ళని అనేటువంటి ఏమైతే ఉందో ఆ వంటగది ఎలా నిర్బంధిస్తుందో, గాలం వేసి నిర్బంధిస్తుందో తానన్నిటినీ కూడా వంటిల్లు కవితలో చెప్పడం జరిగింది. ఇలా ఆ అమ్మని ఒక్కొక్కసారి వంటింటిని అలంకరించిన ఒక పరికరంలోనూ ఉంటుంది, ఒక్కోసారి ఆమె మండుతున్న పొయ్యిలా కూడా ఉంటుంది. గరిటె తిప్పితేనే వంట అయిపోతుందని చెప్పేసి మగవాళ్ళు అంటారే, ఆమె ఎలా గరిటె తిప్పుతుంది, ఎంత కష్టం ఉంటుంది ఆమె వంట చేయడానికి అనేటువంటి విషయాల్ని ఈ కవితలో మనకు చెప్పడం జరిగింది. సో ఇలా తీసుకుంటే మనకు ఓల్గా నుంచి విమల వరకు కూడా అనేక మంది ఈ స్వేచ్ఛను కోరి, తర్వాత స్త్రీ సాధికారతను కోరి సాహిత్యం రచించినటువంటి కవయిత్రులని చెప్పేసి చెప్పుకోవచ్చు. నమస్కారం.